ఓకే, లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా చూస్తే సార్, ఇందాక నేను చెప్పాను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దగ్గర నుంచి సుగాలి ప్రీతి తల్లి వరకు చూస్తే మొత్తం కూడా టార్గెట్ పవన్ కళ్యాణ్. అయితే నిన్న కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు. ఒకసారి ప్లీజ్ సార్, ఒకసారి కొడాలి నాని గారు బయట ఒకసారి ప్లే చేయండి. అది విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. ప్లీజ్ బయట ఒకసారి వినండి సార్. అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరయ్యే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, TV5, మహా న్యూస్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే మరి బిఆర్ నాయుడు గారిని బ్రోకర్ గార్డ్ అని చెప్తాడు ప్రశ్న రావణం. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణని అమ్మనా బూతులు తిడతాడు, ఒకరిని బ్రోకర్ అని, ఒకడు లోఫర్ అని. ఆ పౌడర్ డబ్బా మన మహా న్యూస్ అయితే కనుక శాంతం ముఠాకోర్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళని విమర్శిస్తాడు. అంతకన్నా ఎక్కువ స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. కాబట్టి జనసేన అతని మీద దాడులు కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ బూతులు తిట్టించుకునేటువంటి ప్రశ్న రావడంతో బూతులు తిట్టించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూలం మీడియా అతని మీద వీడియోలు రిలీజ్ చేసి అతను ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడని చెప్పి తప్పుడు. ఎస్, లక్ష్మీకాంత్ గారు మరి విన్నారు కొడాలి నాని గారు ఏమంటున్నారంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వెనకుండి చేయిస్తుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా దీని మీద స్పందించలేదు అని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక బయట కూడా ఉంది, అది మళ్ళీ నేను ప్లే చేస్తాను. సో ఏంటి అసలు అంటే కొడాలి నాని గారు ఆయన వచ్చేసి సాఫ్ట్ కార్నర్తో మాట్లాడడం రావణ్ గురించి, ఇదంతా కూడా మాకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ